దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ రంగానికి ఊడికం చేస్తున్నారని రైతు కార్మిక సంఘాల నేతలు వెలుగూరి రాధాకృష్ణమూర్తి ఈమని అప్పారావు ఆరోపించారు. అమాంతంగా పెరిగిన కార్పొరేట్ దిగ్గజాల ఆస్తుల్ని జాతీయం చేసి పునః పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం క్విట్ ఇండియా డే స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ డే పాటిస్తే రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు శంకరవిల సెంటర్లో నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి ఈమని అప్పారావు మాట్లాడారు. దేశ ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని తెలిపారు. మోడీ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్ని కార్పొరేట్ రంగాలకి మేలు చేశారని ధ్వజమెత్తారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అలాగే 450 పైగా ఉన్నటువంటి రైతు సంఘాలతో కూడినటువంటి ఐక్య వేదిక ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్లను బహిష్కరించండి అనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల లక్షల కోట్ల రూపాయల సంపద కార్పొరేట్ల దగ్గర పోగుపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. దాదాపు ఒక్కొక్కడి దగ్గర 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎంత ఆస్తుందో తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే, రెండో వైపు పేదలు, ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పేదరికంతో, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసమానతలు పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆస్తుల్ని, కార్పొరేట్ సంపదని జాతీయం చేసి స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల సమన్వయ కమిటీ, అలాగే అన్ని ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ చేయాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ మహానగరంలో ఆందోళన జరిగితే వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మేము పార్లమెంట్లో కనీసం మద్దతు ధర ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ ఊసే ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఎరువులకు ఇచ్చినటువంటి సబ్సిడీని ఎత్తివేశారు. అలాగే కంట్రోల్ని ఎత్తివేశారు. ఇది కార్పొరేట్ల ప్రయోజనం కోసం జరిగినటువంటి పని. అలాగే వ్యవసాయ కూలీలకు ఉపయోగపడేటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో, ఉపాధి హామీ చట్టానికి గతం కంటే నిధులు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ విధానాలు మొత్తంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి మరింత భారాలు మోపినటువంటి బడ్జెట్గా ఉంది. అలాగే కార్పొరేట్ ప్రయోజనాలు చేకూరే విధంగా విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. అందుకని క్విట్ కార్పొరేట్ విధానాన్ని దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, అలాగే వాళ్ళ సంపదంతా కూడా జాతీయ సంపదగా పరిగణించి ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం.